హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక మంచి హెల్తీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే జొన్నపిండితో డ్రై ఫ్రూట్ లడ్డూలు. రోజుకొకటి తిన్నా చాలండి. చాలా బలంగా హెల్తీగా ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీవి తినే అలవాటు చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు కూడా చురుగ్గా బలంగా తయారవుతారు. ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా స్పూన్తో కనుక అయితే 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా నెయ్యిని కరిగించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు. వీటిని వేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఇలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మంచి బలం కూడా వస్తుందన్నమాట. సో వేసుకుంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా ఈ క్వాంటిటీలో తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు జొన్నపిండిని వేసుకోండి. ఇలా జొన్నపిండి వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఫస్ట్ నెయ్యిలో పిండి బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఉండల్లాగా అనిపించినట్లయితే మనం గరిటెతో ఇలా బ్రేక్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇది నెయ్యే కాబట్టి పిండి నెయ్యిలో చక్కగా కలిసిపోతుందనమాట. సో కరిగిపోతుంది కూడా. ఈ విధంగా బ్రేక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పిండి మనకు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పిండిని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం చేసే లడ్డు కూడా అంత టేస్టీగా వస్తుందన్నమాట. సో లో ఫ్లేమ్ మీద ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండిని అయితే మంచి డార్క్ గోల్డెన్ షేడ్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పిండిని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇది చల్లారేలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనకు పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే లడ్డు తినేటప్పుడు ఆ పలుకులు కొంచెం పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ జొన్న పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఈ జొన్న పిండి కూడా మనకు కంప్లీట్గా చల్లారిపోయిందండి. సో ఇలా చల్లారిన తర్వాతే మనం ఏదైనా సరే మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇలా జొన్న పిండిని తీసుకున్న తర్వాత సేమ్ కప్పుతో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే బెల్లం మనకు చక్కగా పౌడర్ లాగా అయిపోవాలండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా మనము ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం పౌడర్ని వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలిసేలా చేతితో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే చక్కగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి టెక్స్చర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పిండి కొంచెం డ్రైగా అనిపించినట్లయితే ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోండి, సరిపోతుంది. అలాగే నెయ్యి అనేది కొంచెం కరిగించి వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇలా ఫస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని పిండిలో బాగా కలిసేట్టు కలుపుకొని తర్వాత ఉండకట్టి చూడండి. లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేసినట్లయితే సరిపోతుందండి. లేదా లడ్డూలా రాకపోతే మరి కొద్దిగా నెయ్యినైనా వేసుకోవచ్చు. అదైతే మీరు చెక్ చేసుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నుంచి ఇలా కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, లడ్డు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా హెల్దీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బలమైన లడ్డు అండి, ఇది స్వీట్ అండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.